యేసు ప్రభు ప్రేమించిన ప్రియుడా, యేసు ప్రభు పరిచర్య చేసిన రోజులో ఒక గ్రామమునకు వెళ్ళి అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందును. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించుచున్నది అని స్వార్థ చెప్పాడు. అప్పుడు ఒక సహోదరి వచ్చి, ప్రభువా, నా ఇంటికి రండి, పరలోక రాజ్యం గురించి నాకు చెప్పండి అని పిలిచింది. ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు ఇంటికి పిలిచిన సహోదరి ఇంటి పని చేయడానికి వెళ్ళిపోయాడు. ఆమె చెల్లి యేసు పక్కనే కూర్చి ప్రభు చెప్పిన స్వార్థ వింటుంది. అక్క వచ్చి, ప్రభువా, నేను ఒకరు మాత్రం ఇంటి పని చేసి బాధపడుతున్నాను, నా చెల్లి నాకు సహాయం చేయడానికి పంపించకూడదా అని అడిగింది. ఆమెతో ప్రభు, నీవు ఈ లోక కార్యం గురించి బాధపడుతున్నావు, కావలసినది ఒక్కటే, అది నీ చెల్లి తెలుసుకుంటుంది అని చెప్పాడు. చూస్తున్న సహోదరి, ఇప్పుడు మనం అందరికీ కావలసినది ఒకటే, అది పరలోక రాజ్యం. ఈ రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడికి సిద్ధముగా ఎదురు చూసుకోమని అడుగుచున్నాను. మారు మనసు పొంది ఆయన రాకడికి సిద్ధపడండి. ఆమేన్.